ఇంకా సండే వచ్చిందంటే చికెన్ నాన్ వెజ్ కామన్. ఇక నాన్ వెజ్ కాకుండా ఇక మేమైతే ప్రతి సండే 1 లీటర్ థమ్స్ అప్ బాటిల్ తెచ్చుకుంటాం బంగారాలు. ఇక తెచ్చుకొని అవి వారం కోటి మిగిలిపోతున్నాయి అని చెప్పి దాంతో ఏమైనా చేద్దామని చెప్పి యూట్యూబ్లో ఒక క్రాఫ్ట్ వీడియో చూసిన బంగారాలు ట్రై చేస్తున్నా. ఇక ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న 4 బాటిళ్లను చాకుతో ఈక్వల్ కట్ చేసిన బంగారాలు మూతి కంటే కొంచెం కిందకి. ఎలక్ట్రికల్ వైర్ది పైప్ ఉంటుంది కదా బంగారాలు, అది ఎట్లా ఉండలేమని చెప్పేసి సజ్జ మీద పాతది ఉంటే లైట్ దాన్ని కట్ చేసేసినాం. అట్లనే స్టేషనరీ షాప్ పోయి ఒక సుతులు తాడు అండ్ దీన్ని బ్లౌజ్ లకో శారీలకో వాడతారు, లైస్ అంటారో ఏందో అర్థం కదా, అది పట్టుకొచ్చేసిన. ఇంకా మన కాత్రం ఆగదు, ఒకటే సుతులు మస్తుంది అనుకుని ఒకటే తెచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తెచ్చిన. ట్యూబ్ లైట్ కి గోల్డెన్ కవర్ స్టిక్ చేసేసిన. ఇది 5 రూపీస్ అయిపోయింది. అరౌండ్ 170 అయింది బంగారాలు ఇవన్నిటికి. చేసుడు ఎంతనో కానీ ఓపిక తోటి పెట్టిన 2 నిమిషాలకే పోతుంది బంగారాలు. గంట సేపు దాన్ని పట్టుకునే ఉన్నా ఊపి. నేనైతే కార్పెంటర్ అయిపోయినా. ఇక నాతో పాటు మా ఈసు బంగారం కూడా కన్నయ్యలా ఇలా ఫ్లూట్ పట్టుకుంటూ మొత్తానికి 3 years టైం తీసుకుంది బంగారాలు ఇది మొత్తం చేయనీకి. ఏమి చేయకుండా సిగ్గు లేకుండా రారా అంటే వచ్చాను. ఏమనాలి సార్ అలా నా కొడుకులు. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఆ క్రాఫ్ట్ తో ఇచ్చిన పోజులు మామూలుగా లేవు. గుర్తించండి అమ్మా పిల్ల టాలెంట్. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి బంగారాలు.